నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ రాజకీయాలను కుదిపేస్తున్నటువంటి అంశం లిక్కర్ స్కామ్. మరి ఈ లిక్కర్ స్కామ్ లో ఇప్పటికే 12 మంది అరెస్ట్ అయి ఉన్నారు. మరి కొందరికి బెయిల్ కూడా వచ్చింది. మరి ఇప్పుడు తాజాగా ఎంపీ నితిన్ రెడ్డికి కూడా బెయిల్ రావడం ఏ విధంగా చూడాలి? మరి ఈ బెయిల్ ని అప్పీల్ చేసే అధికారులు మళ్ళీ హైకోర్టు అప్రోచ్ అవుతారా? అసలు ఏం జరుగుతుంది? మరి బెయిల్ వచ్చిన తర్వాత నితిన్ రెడ్డి ర్యాలీగా దాదాపు 50 సార్లు 200 బైకులతో ర్యాలీగా వెళ్ళడాన్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ ఇన్వెస్టర్ సార్. నమస్తే సార్. నమస్తే అండి సార్. ఇప్పటికీ ఏసీబీ కోర్టులో ఏదైతే వాదోపవాదాలు విన్నామో, మరి సిట్ తరపు నుంచి భావించేటువంటి న్యాయవాది కూడా చెప్పారు. ఇప్పుడు కీలక దశలో ఉంది ఇచ్చేస్తాం. ఇప్పుడు బెయిల్ ఇస్తే కనుక మిథున్ రెడ్డి సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది, లేదంటే ఈ కేసు తప్పుదో పట్టే అవకాశం ఎక్కువగా ఉందని కూడా చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు మన మొత్తానికి మిథున్ రెడ్డికి బెయిల్ వస్తుంది. మళ్ళీ సిట్ అధికారులు దీన్ని అప్పీల్ చేస్తూ హైకోర్టు అప్రోచ్ అవుతారంటారా? ఏం జరుగుతుంది? ముందుగా మీకు నమస్కారం అండి, అలాగే ఈ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు కూడా నమస్కారం. సో ముందుగా సిట్ వారు అప్పీల్ కి వెళ్తారా, హైకోర్టుకి వెళ్ళరా అనేది అది సిట్ యొక్క ప్రెరగేటివ్ అండి. అంటే నిజంగా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వెళ్ళాలి అనుకుంటే వెళ్ళొచ్చు, లేదు వద్దు అనుకుంటే అది వాళ్ళకి సంబంధించిన విషయం. అది కేసు యొక్క పూర్వపరాలను పరిశీలనలోకి తీసుకొని ఇన్వెస్టిగేషన్ ఏ స్టేజ్ లో ఉన్నదో చూసుకొని, సో ఇంకా విట్నెసెస్ ని ఎగ్జామిన్ చేయాల్సిన అవసరం ఉన్నదా లేదా చూసుకొని, సో వీటన్నిటి దేర్ ఆర్ సెవరల్ ఫ్యాక్టర్స్ అండి. ఆ సెవరల్ ఫ్యాక్టర్స్ వాటన్నింటిని కన్సిడరేషన్ లోకి తీసుకొని బెయిల్ అప్లికేషన్ క్యాన్సిలేషన్ కి మూవ్ చేయాలా లేదా అనేది దట్స్ ది సోల్ ప్రెరగేటివ్ ఆఫ్ ది ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ, ఇన్ దిస్ కేస్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్. కాకపోతే ఈ కేసులో బెయిల్ వచ్చిన మిథున్ రెడ్డి గారు, ఆయనకి బెయిల్ ఏ విధంగా వచ్చింది అనేది కూడా మనం ఒకసారి పరిగణలోకి తీసుకునే ప్రయత్నం చేయాలి. మిథున్ రెడ్డి గారు ఇంతకుముందు ఒక 2-3 సార్లు ఒకసారి హైకోర్టు న్యాయస్థానానికి రావటం, అప్పుడు ఆయన పేరు అక్యూజ్డ్ గా చూపించకపోవటం ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ వారు, సో ఆయనకి బెయిల్ ఎలాగ మెయింటైనబుల్ అనుకోవడంతో హైకోర్టు వారు కేసుని డిస్మిస్ చేయడం జరిగింది. అది యాంటిసిపేటరీ ముందస్తు బెయిల్ అప్లికేషన్ మూవ్ చేసినప్పుడు. తర్వాత సబ్సిక్వెంట్ గా దాన్ని ఆయన సుప్రీంకోర్టు వరకు తీసుకెళ్లడం, సుప్రీంకోర్టు ఇంటరిమ్ ప్రొటెక్షన్ మధ్యంతర ఉత్తర్వుల కింద ఆయనకు ప్రొటెక్షన్ ఇవ్వటం, ఇచ్చిన తర్వాత మళ్ళా హైకోర్టు న్యాయస్థానాన్ని మళ్ళీ ఒకసారి దీని మీద విచారణ చేపట్టవలసిందిగా, బెయిల్ అప్లికేషన్ మీద, ముందస్తు బెయిల్ అప్లికేషన్ మీద విచారణ చేపట్టవలసిందిగా ఒక డైరెక్షన్ ఇవ్వటం ఆనరబుల్ సుప్రీంకోర్టు. దాని డైరెక్షన్ ప్రకారంగా హైకోర్టు వారు విచారణ చేపట్టడం, ఆ విచారణలో బెయిల్ ఇవ్వాల్సిన అవసరం లేదు అని తేల్చడం హైకోర్టు వారు, తర్వాత డిస్మిస్ చేయటం యాంటిసిపేటరీ బెయిల్ అప్లికేషన్. డిస్మిస్ అయ్యాక మిథున్ రెడ్డి గారు లొంగిపోయిన తర్వాత జరిగిన పరిణామాలు మనం చూస్తూనే ఉన్నాం. ఇందులో కూడా ఇంతకు ముందు ఆల్రెడీ బెయిల్ అప్లికేషన్ ఒకసారి ఆయన జ్యుడిషియల్ కస్టడీలోకి తీసుకున్నాక, తర్వాత పోలీస్ కస్టడీకి పర్పస్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ తీసుకున్నాక, ఇందులో కూడా ఆయన్ని విచారించడం జరిగింది హరోగా. 72 రోజుల పాటు ఆయన కస్టడీలో ఉన్నారు. ఇందులో కూడా ఇంతకు ముందు ఒక బెయిల్ అప్లికేషన్ మూవ్ చేసుకుంటే ఆ బెయిల్ అప్లికేషన్ ని సేమ్ కోర్టు డిస్మిస్ చేయడం కూడా జరిగింది. సో ఇప్పుడు ఇది 2వ బెయిల్ అప్లికేషన్. దీనిలో క్లియర్ గా మెన్షన్ చేస్తూ వచ్చారు ఏమని, ఎర్లియర్ బెయిల్ అప్లికేషన్ వాజ్ ఆల్రెడీ డిస్మిస్డ్ అని. ఇప్పుడు ఇచ్చిన బెయిల్ ఆర్డర్ ఏదైతే ఉందో పాయింట్ 1 కింద ఏదైతే ఆన్సర్ చేస్తూ పేజ్ 6 లో 16th పాయింట్ లో, దిస్ ఇస్ ద సెకండ్ బెయిల్ అప్లికేషన్ ఫైల్డ్ బై ద పిటిషనర్ A4 ఆఫ్టర్ డిస్మిసల్ ఆఫ్ ది ఎర్లియర్ బెయిల్ అప్లికేషన్ ఇన్ CRL-MP number 1234 of 2025 dated 18/8/2025. అంటే ఆగస్ట్ లో ఆల్రెడీ ఒకసారి డిస్మిస్ చేయడం జరిగింది. దీనిలో ఎవరైతే న్యాయవాది అపేర్ అవుతున్నారో మిథున్ రెడ్డి గారికి, ఆయన చెప్పిన రీజన్స్ ఏంటంటే ఈసారి బెయిల్ మాకు ఇచ్చి తీరాలి అని వాదిస్తూ ఆయన చెప్పిన విషయాలు ఏమిటంటే, ఇది బెయిల్ అప్లికేషన్, ఇప్పుడు ఇచ్చిన బెయిల్ అప్లికేషన్ లో పొందుపరచడం కూడా జరిగింది. అదేమిటంటే చెప్పే ప్రయత్నం చేస్తానండి. 72 రోజులు ఆల్రెడీ ఈయన రిమాండ్ లో ఉన్నారు. ఆయన చెప్పే వాదనలో learned counsel for the petitioner stated the following change of circumstances, perhaps some subsequent changes after filing petition which can also be taken into consideration. ఏం చెప్పారంటే, 72 రోజుల పాటు అయిపోయింది ఆయన కస్టడీ, ఆల్రెడీ 72 రోజుల పాటు ఆయన జైల్లో ఉన్నారని చెప్పడం ఒకటి. కస్టోడియల్ ఇంట్రాగేషన్ ఏదైతే చేయారో పోలీస్ వారు, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం కంప్లీట్ చేశారు, ఈజ్ ఓవర్. చార్జ్ షీట్స్ ఆల్రెడీ కొన్నిట్లో ఫైల్ చేశారు, మల్టిపుల్ చార్జ్ షీట్స్ ఫైల్డ్ ఇన్ దిస్ కేస్ సో ఫార్. 4 accused were released on bail. దీనికి ముందున్న మిగతా ఒక 3 accused ఈయన A4 గా ఉన్నారు. 3 accused, మరొక accused కూడా దీనిలో రిలీజ్ కాబట్టడం జరిగింది. 384 మంది విట్నెసెస్ ని ఆల్రెడీ ఎగ్జామిన్ చేశారు. నో ఫర్దర్ మెటీరియల్ వాస్ కలెక్టెడ్ అగేన్స్ట్ ది పిటిషనర్ ఆఫ్టర్ హిస్ అరెస్ట్. ఆయన అరెస్ట్ తర్వాత ఎటువంటి ఫర్దర్ మెటీరియల్ కలెక్ట్ చేయలేదు ప్రాసిక్యూషన్ ఏజెన్సీ వారు కానీ లేదా ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ వారు కానీ అని చెబుతూ ఈ పాయింట్స్ అన్నింటినీ కన్సిడరేషన్ లోకి తీసుకొని, అలాగే కొన్ని కేసెస్ కూడా ఆయన సైట్ చేయడం జరిగింది. మున్నేష్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఏపీ అని, విరూపాక్ష గౌడ ఆయన స్టేట్ ఆఫ్ కర్ణాటక అని, స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర వర్సెస్ కెప్టెన్ బుద్దికోట సుబ్బారావు అని, స్టేట్ ఆఫ్ MP వర్సెస్ కజాద్ అని, స్టేట్ ఆఫ్ తమిళనాడు వర్సెస్ SA రాజ్ అని, అలాగే ఇంకొన్ని జడ్జ్మెంట్స్ ని
కోట్ చేస్తూ వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని మాకు బెయిల్ ఇవ్వవలసిందిగా ఆయన కోరిన నిమిత్తం న్యాయస్థానం వారు బెయిల్ ఇస్తూ కొన్ని కండిషన్స్ పెట్టడం జరిగింది. బేసిక్ ఏముంటుందంటే మనకి కండిషనల్ బెయిల్, అన్కండిషనల్ గా కూడా బెయిల్ ఇస్తూ ఉంటారు. అంటే ఏ కండిషన్స్ ఇంపోజ్ చేయరు, బెయిల్ ఇచ్చి మీరు రీజనబుల్ గా కొన్ని ఉంటాయి, దేశం వదిలి వెళ్ళాలని అనుకుంటుంటారు. ఇవి కాకుండా కండిషన్లు కూడా పెడుతుంటారు కొన్నిసార్లు. ఇందులో చాలా కండిషన్స్ పెట్టారు. ఏ కండిషన్స్ పెట్టారు అనేది కూడా చూడాలి. అంటే బెయిల్ వచ్చేసింది అంటే 72 రోజులు లోపల ఉన్నారు. 384 మంది విట్నెసెస్ ఆల్రెడీ ఎగ్జామిన్ చేశారు. కస్టోడియల్ ఇంట్రాగేషన్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వారు కంప్లీట్ చేశారు. ఈయనకు సంబంధించిన ఫర్దర్ మెటీరియల్ ఏమీ కలెక్ట్ చేయలేదు. సబ్సిక్వెంట్ ది అరెస్ట్, వీటన్నిటిని పరిగణలోకి తీసుకున్నారు. పైగా ఫస్ట్ బెయిల్ అప్లికేషన్ ఇదే న్యాయస్థానం ముందు డిస్మిస్ అయింది 18/8/2025. ఆ తర్వాత వచ్చిన బెయిల్ అప్లికేషన్ కాబట్టి దీనిలో ఈ బెయిల్ ని అలౌ చేస్తూ న్యాయస్థానం వాళ్ళు ఏం చెప్పారంటే ఒక బాండ్ ని ఎగ్జిక్యూట్ చేయమన్నారు. 2 లక్షల నిమిత్తం 2 షూరిటీస్ ని పెట్టమన్నారు. అలాగే ఆల్రెడీ పాస్పోర్ట్ ని అధీనంలోకి తీసుకున్నారు కాబట్టి సో కంట్రీ వదిలి వెళ్లే అవకాశం లేదు కాబట్టి పాస్పోర్ట్ అధీనంలో న్యాయస్థానం అధీనంలో ఉన్నది కాబట్టి ఆ న్యాయస్థానం పర్మిషన్ తీసుకోకుండా దేశం వదిలి వెళ్ళడానికి లేదని చెప్పి ఒక కండిషన్ పెట్టడం జరిగింది. 2వ కండిషన్ కింద. 3వది వారానికి 2 సార్లు పొద్దున 10 నుంచి సాయంత్రం 5 వరకు ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ గారు ముందు అపియర్ కమ్మని చెప్పడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ కండిషన్. వారానికి 2 సార్లు, సోమవారం అండ్ 2 సార్లు ఎప్పుడంటే సోమవారం అండ్ శుక్రవారం పొద్దున 10 నుంచి 5 లోపల ఏదో ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ గారి ముందు అటెండ్ కమ్మని చెప్పారు. అదేవిధంగా ఇంపార్టెంట్ పబ్లిక్ కామెంట్స్ ఆన్ దిస్ కేస్ రిలేటింగ్ టు దిస్ కేస్, లిక్కర్ స్కామ్ కి సంబంధించిన పబ్లిక్ కామెంట్స్ ప్రింట్ మీడియాలో కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ చేయడానికి వీలు లేదని నియంత్రించారు న్యాయస్థానం వారు ఇచ్చిన బెయిల్ అప్లికేషన్ లో. అలాగే విట్నెస్ల్ని ప్రభావితం చేయటం కానీ లేదా మీతో పాటు ఉన్న సహనిందితులుగా ఉన్న వారు ఎవరైతే ఉన్నారో కో అక్యూజ్డ్ గా వాళ్ళని ప్రభావితం చేయటం కానీ చెయ్యకూడదు అని చెప్పి వన్ ఆఫ్ ది కండిషన్స్ కింద బెయిల్ ఇచ్చేటప్పుడు న్యాయస్థానం వారు పెట్టడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఆయన ఉంటున్న ప్రజెంట్ పర్మనెంట్ అడ్రస్, పర్మనెంట్ నివాస స్థలం, శాశ్వత నివాస స్థలం, మొబైల్ నెంబరు, ల్యాండ్ లైన్ నెంబరు, ఈమెయిల్ ఐడి, వాట్సాప్ నెంబరు, ఆధార్ కార్డు ఇవన్నీ ఆయన సైన్ చేసి సెల్ఫ్ అటెస్ట్ చేసి ఇవ్వవలసిందిగా కోరటం జరిగింది. అలాగే ఎవిడెన్స్ తారుమారు చేయకూడదు, ప్రాసిక్యూషన్ వారు ఎవిడెన్స్ తారుమారు చేయకూడదు, లేదా మన పోలీసు వాళ్ళకి కంప్లీట్ గా ఇన్వెస్టిగేషన్ లో సహకరించాలి. ఇవన్నీ పెడుతూ వైలేషన్ ఆఫ్ ఎనీ ఆఫ్ ది అమో కండిషన్స్ రిజల్టింగ్ ఇన్ ఇమీడియట్ క్యాన్సిలేషన్ ఆఫ్ ది బెయిల్. ఈ కండిషన్స్ ఏ కండిషన్ అయినా కనుక మీరు వైలేట్ చేస్తే ఇమీడియట్ గా మీ యొక్క బెయిల్ ని క్యాన్సిల్ చేసే అధికారం కూడా మాకు ఉన్నది, క్యాన్సిల్ చేస్తాం కూడా అని చెబుతూ న్యాయస్థానం బెయిల్ మంజూరు చేయడం జరిగిందండి. అసలు ఈ లిక్కర్ స్కామ్ బయటకు వచ్చినప్పటి నుంచి కూడా వైసీపీ ఆరోపిస్తుంది ఇది ఒక అక్రమ కేసు. ఒకవేళ నిజంగానే అక్రమ కేసు అయితే ఇది అక్రమ కేసా సక్రమ కేసా అనేది ఈ స్టేజ్ లో ఏ న్యాయస్థానం డిసైడ్ చేయరు. ఇది అక్రమ కేసా సక్రమ కేసా అని చార్జ్ షీట్స్ ఆల్రెడీ ఫైల్ చేస్తున్నారు కాబట్టి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వారు, మన విజయవాడ కమిషనర్ రాజశేఖర్ బాబు గారి ఆధ్వర్యంలో ఉన్న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వారు ప్రాపర్ గా ఇన్వెస్టిగేట్ చేసి చార్జ్ షీట్స్ అవి ఫైల్ చేస్తున్నారు. అవన్నీ ఫైల్ అయిన తర్వాత న్యాయస్థానం వాటిని కాగ్నిజెన్స్ లోకి తీసుకున్న తర్వాత న్యాయస్థానం విట్నెస్లు 384 మంది విట్నెస్లు ఇప్పటి వరకు ఇన్వెస్టిగేట్ చేయడం జరిగింది. వాళ్ళందరి యొక్క స్టేట్మెంట్లు, వాళ్ళ యొక్క క్రాస్ ఎగ్జామినేషన్స్, చీఫ్ ఎగ్జామినేషన్స్, రీ ఎగ్జామినేషన్స్ ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత, ఎగ్జామినేషన్ చీఫ్ ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత న్యాయస్థానం పరిగణలోకి తీసుకున్న ఎవిడెన్స్లు, న్యాయస్థానం పరిగణలోకి తీసుకున్న విట్నెస్ల యొక్క స్టేట్మెంట్స్, న్యాయస్థానం పరిగణలోకి తీసుకున్న అక్యూజ్డ్ యొక్క స్టేట్మెంట్స్, వీటన్నిటిని క్రాస్ ఎగ్జామినేషన్ ఇదంతా అయిన తర్వాత కానీ నిజంగా లిక్కర్ స్కామ్ జరిగిందా లేదా అనేది బయటకు వస్తుంది. కానీ ప్రైమ ఫేసి జరిగిందా లేదా అంటే ప్రైమ ఫేసి జరిగిందని భావించబట్టే బెయిల్స్ ఇందులో మంజూరు చేయడం జరగలేదు. ఇన్వెస్టిగేషన్ అయినా సరే మీరు అన్నట్టుగా కింది స్థాయి కోర్టు నుంచి ఇందాక మీరు చెప్పారు ఏసీబీ కోర్టులో ఆల్రెడీ నితిన్ రెడ్డి గారికి బెయిల్ డిస్మిస్ అయిందని. కింది స్థాయి నుంచి సుప్రీం కోర్టు వరకు వెళ్ళినా కూడా పార్లమెంట్ మెంబర్ గా వ్యవహరించినటువంటి వాళ్ళు కానివ్వండి, ఎమ్మెల్యేగా వ్యవహరించినటువంటి వాళ్ళు కానివ్వండి, వీళ్ళందరూ బెయిల్ డిస్మిస్ అయింది. అంటే ప్రాథమిక సమాచారం ఉంది కాబట్టి కదా. ప్రాథమిక సమాచారం ఉన్నది కాబట్టి మీరు అంది కరెక్ట్. ప్రాథమిక సమాచారం ఉన్నది కాబట్టి న్యాయస్థానాలు బెయిల్ ఇవ్వటానికి సుముఖతగా లేవు. ఈ రోజు 72 రోజులు కస్టడీ అయిపోయిందండి. దీనిలో 4 అక్యూజ్డ్ ఆల్రెడీ బెయిల్ మీద ఉన్నారండి. 384 మంది విట్నెస్లను ఆల్రెడీ ఎగ్జామిన్ చేశారండి. కస్టోడియల్ ఇంట్రాగేషన్ అయిపోయిందండి. ఫర్దర్ గా అరెస్ట్ అయిన తర్వాత ఫర్దర్ గా ఏ మెటీరియల్ ప్రొడ్యూస్ చేయలేదండి, రాలేదండి.
మొదటి బెయిల్ అప్లికేషన్ 18/8/2025 నాడు డిస్మిస్ అయిన తర్వాత రెండో బెయిల్ అప్లికేషన్ మూవ్ చేసినప్పుడు 72 రోజులు కస్టడీ అయిపోయి ఇన్ని చేంజ్ ఆఫ్ సర్కమ్స్టాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఇన్ని కండిషన్స్ ఇంతకు ముందు నేను చెప్పిన కండిషన్స్ అన్ని ఇంపోజ్ చేస్తూ న్యాయస్థానం వాళ్ళు బెయిల్ ఇవ్వడం జరిగింది. ఈ స్కామ్ జరిగిందా జరగలేదా అంటే ప్రైమా ఫేషియే మెటీరియల్ ఉన్నది కాబట్టి బెయిల్ నిరాకరించడం జరిగింది. కానీ జరిగిందా జరగలేదా అనేది ఖచ్చితంగా అది న్యాయస్థానం పరిధిలో ఉండాల్సిన అంశం. న్యాయస్థానం ఈ విట్నెస్లు ఇందాక నేను చెప్పినట్టు విట్నెస్లను కానీ వీళ్ళని అక్యూజ్డ్ కానీ వీళ్ళందరినీ ఎగ్జామిన్ చేసి క్రాస్ ఎగ్జామిన్ చేసి ఎగ్జామినేషన్ చీఫ్ చాలా స్టేజెస్ ఇవన్నీ అయిన తర్వాత పెట్టిన ఎవిడెన్స్ కూడా మార్క్ చేసే ఎవిడెన్స్ కూడా న్యాయస్థానం ముందు పెట్టిన తర్వాత వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని మాత్రమే న్యాయస్థానం డిసైడ్ అవుతుంది. అప్పటి వరకు మీరు కాదు నేను కాదు మనం ఎవరు దాని మీద జరిగిందా జరగలేదా అని ఖచ్చితమైన అభిప్రాయాన్ని వ్యక్తపరచడం అనేది కరెక్ట్ గా. థ్యాంక్ యూ సార్.